సమాచారం బట్టి 2 పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదని. ఒకటి తుకారాం గేట్లో ఆరోగ్య స్వామిని క్రిస్టియనే పెట్టాడు ఈయన మీద కేసు. అతను ఏమంటున్నాడంటే కంప్లైంట్లో ఇతను అజయ్ బాబు పాస్టర్గా ఉంటూ క్రిస్టియానిటీని కూడా విమర్శిస్తున్నాడు, క్రైస్తుని కూడా విమర్శిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం హిందువుల మనోభావాలని గాయపరిచే విధంగా కావాలనే రెచ్చగొట్టే విధంగా హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవలు క్రియేట్ చేసే విధంగా ఇతను మాట్లాడుతున్నాడు అని చెప్పి నా తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్ కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ నమోదైన కేసు. అయితే ఇతన్ని ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారని కూడా వార్త వస్తుంది. కేఏ పాల్ కూడా ఇందాక మాట్లాడాడు. నేను అక్కడ కూడా పోలీసులకు ఫోన్ చేశాను, ఆయన ఆచూకీ ఇంతవరకు చెప్పట్లేదు, చెప్పకపోతే నేను వచ్చి ఖమ్మంలో ఆందోళనకు దిగుతానని కేఏ పాల్ కూడా హెచ్చరించారు. అతను ఒకవేళ అరెస్ట్ అయింటే అరెస్ట్ చూపించాలని, ఎందుకంటే కావాలనే సాటర్డే అరెస్ట్ చేస్తే సండే కోర్టు హాలిడే కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టచ్చని చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ నమోదైంది. ఆ కంప్లైంట్ నేను చదివాను, ఎఫ్ఐఆర్ కూడా చదివాను. ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే హైందవ సంఘాల ఐక్య వేదిక, అంటే హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ, హెచ్జాక్ అంటారు దాన్ని. హెచ్జాక్ అధ్యక్షుడు కట్టెగుమ్మల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చాడు. అతను ఏమని కంప్లైంట్ ఇచ్చాడంటే ఇతను అజయ్ బాబు అనేక టీవీ ఛానల్స్లో హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని నేను పవిత్రంగా భావిస్తాను, రోజు పూజలు చేస్తాను, ఆయన్ని ఇతను చాలా ఘోరంగా మాట్లాడుతూ వీడియోలు పెడుతున్నాడు. ఇది నేను చూసి నా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇది హిందువులందరికీ కూడా డ్యామేజింగ్గా ఉంది. అందుకని ఇతన్ని BNS 298, 299, 300 సెక్షన్ల కింద ఇతని మీద కేసు నమోదు చేయండి అని అతను డీటెయిల్గా రాశాడు, ఆ లెటర్ ప్యాడ్లోనే రాశాడు. దీన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో 2 సెక్షన్ల కింద ఇతని మీద కేసు నమోదు చేశారు. ఒకటి 299 BNS భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299. సెక్షన్ 299 ఏం చెప్తుందంటే డెలిబరేట్ అండ్ మలసియస్ యాక్షన్స్ దట్ ఇన్సల్ట్స్ ద బిలీఫ్స్ ఆఫ్ అదర్ రిలీజియస్ బిలీఫ్స్. అంటే ఒక ప్లాన్డ్గా కావాలని ఇతర మతస్థుల నమ్మకాలని విశ్వాసాలని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే ఈ సెక్షన్ కింద 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది. ప్లస్ ఇది కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్, అంటే అరెస్టు ఈజీగా చేసేయచ్చు, కోర్టు పర్మిషన్ అవసరం లేదు, అట్లాగే బెయిల్ కూడా అంత ఈజీగా రాదు. ఆ సెక్షన్ అన్నమాట ఇది. దీని కింద 3 ఏళ్ళ జైలు శిక్ష, తర్వాత ఫైన్ 2 పడతాయి. ఇది కాకుండా 66 సెక్షన్ 66 ఐటీ యాక్ట్ 2000, ఈ ఐటీ యాక్ట్ కింద కూడా ఈ కేసు పెట్టారు. ఐటీ యాక్ట్ ఏం చెప్తుందంటే సోషల్ మీడియా దుర్వినియోగం చేసి సోషల్ మీడియాను ఉపయోగించుకొని వివిధ గ్రూపుల మధ్య వైషమ్యాలను పెంచే విధంగా చేయడాన్ని ఈ సెక్షన్ ఇది చేస్తుంది, ఐటీ సెక్షన్. ఈ 2 సెక్షన్ల కింద ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇతను మరి అరెస్టు చూపిస్తారా లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేది తెలియదు. ఎందుకంటే మామూలుగా ఇతని మీద వేరే చోట్ల కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కూడా ఇతని మీద కేసు పెట్టారు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత ముఖ్యంగా ప్రవీణ్ది హత్య అని చెప్తున్న వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. ఆల్రెడీ హర్షకుమార్ మాజీ ఎంపీ, ఆయన మీద కేసు పెట్టారు. ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వమన్నారు, ఈయన ఇవ్వకుండా మళ్ళీ ఇది హత్య అని చెప్తున్నాడు. దాంతో ఆయన మీద కూడా 196, 197 BNS 196, 197 కూడా వివిధ సమూహాల మధ్య గొడవలు క్రియేట్ చేయడానికి ప్రయత్నించడాన్ని ఈ సెక్షన్లో అడ్డుకుంటాయన్నమాట. ఈ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఇలాగా అట్లాగే నెక్స్ట్ కేఏ పాల్ మీద కూడా కేసు పెట్టబోతున్నారని చెప్తున్నారు. అట్లాగే విజయ్ రెడ్డి, తర్వాత జూపూడి ప్రభాకర్, ఇలాంటి వాళ్ళ మీదకు కేసులు పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి రాజమండ్రిలో దేవబొత్తులో నాగమహేష్ అనే అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు.